నమస్కారం. ఈ వీడియోలో సెర్చ్ మరియు ఇంటర్నెట్ భద్రత గురించి తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న కార్యాచరణ చేద్దాం. నేను మీకు కొన్ని చిహ్నాలను చూపిస్తాను. అవి ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించండి. ఇది దేని చిహ్నం? ఇది 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 ఏమిటి? మీరు కార్యాచరణను పూర్తి చేశారని భావిస్తున్నాను. ఇప్పుడు మరికొన్ని చిహ్నాల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. దీనిని మొబైల్ డేటా అంటారు. మీరు మీ ఫోన్లో ఇంటర్నెట్ను ఉపయోగించాలనుకుంటే మీరు ఈ మొబైల్ డేటాను ఆన్ చేయాలి. దీనిని పర్సనల్ లేదా మొబైల్ హాట్స్పాట్ అంటారు. మీరు మీ ఫోన్లోని ఇంటర్నెట్ను ఇతర ఫోన్లతో కూడా షేర్ చేయాలనుకుంటే మొబైల్ డేటాను ఆన్ చేయడంతో పాటు మీరు ఈ హాట్స్పాట్ను కూడా ఆన్ చేయాలి. ఒకవేళ మీరు మీ పర్సనల్ హాట్స్పాట్కు పాస్వర్డ్ను సెట్ చేసి ఉంటే మీరు ఇంటర్నెట్ను షేర్ చేస్తున్న వ్యక్తితో కూడా ఆ పాస్వర్డ్ను షేర్ చేయాలి. అప్పుడు ఆ పాస్వర్డ్ను వాళ్ళ మొబైల్లో ఎంటర్ చేసి వాళ్ళు మీ ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. ఈ హాట్స్పాట్ చిహ్నం ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఫోన్లో పర్సనల్ హాట్స్పాట్ను సెట్ చేసే పాస్వర్డ్ ఎక్కడ ఉందో చూడటానికి హాట్స్పాట్ మీద కొద్దిసేపు నొక్కి పట్టుకోండి. ఇప్పుడు సెటప్ పోర్టబుల్ హాట్స్పాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ పర్సనల్ హాట్స్పాట్ కోసం సెట్ చేయబడిన పాస్వర్డ్ను చూడవచ్చు. ప్రక్కన ఉన్న కంటి గుర్తు మీద క్లిక్ చేస్తే మీకు ఆ పాస్వర్డ్ కనిపిస్తుంది. ఈ పాస్వర్డ్ను ఎంటర్ చేయడం ద్వారా ఇతరులు మీ మొబైల్ డేటాను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీరు మీ మొబైల్ డేటాను ఇతరులతో పంచుకునే ముందు మీ పర్సనల్ హాట్స్పాట్లో పాస్వర్డ్ సెట్ చేయబడిందో లేదో తనిఖీ చేసుకోండి. మీరు పాస్వర్డ్ను సెట్ చేయకపోతే మీరు హాట్స్పాట్ను ఆన్ చేసి ఉన్నప్పుడు వేరే ఎవరైనా నేరుగా మీ మొబైల్ డేటాను ఉపయోగించవచ్చు. కాబట్టి పాస్వర్డ్ను ఎలా సెట్ చేయాలో చూద్దాం. మీరు సెట్ చేసే పాస్వర్డ్లో తప్పనిసరిగా 8 క్యారెక్టర్స్ ఉండాలి. క్యారెక్టర్స్ అంటే అంకెలు, చిహ్నాలు, అక్షరాలు వీటన్నింటినీ కలిపి క్యారెక్టర్స్ అంటాము. కాబట్టి మీరు వీటిలో ఏవైనా 8 క్యారెక్టర్స్ని ఇచ్చి పాస్వర్డ్ను సెట్ చేయవచ్చు. ఉదాహరణకు నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ను సెట్ చేసి మీకు చూపిస్తాను. పాస్వర్డ్ను సెట్ చేసే ముందు ఇక్కడ ప్రక్కన కనిపిస్తున్న కంటి గుర్తు మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న టిక్ గుర్తు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పోర్టబుల్ హాట్స్పాట్ సెట్ చేయబడింది. ఇక దీనిని వైఫై చిహ్నం అంటారు. మనం వైఫై నెట్వర్క్ను ఉపయోగించాలి అనుకుంటే ఈ వైఫైని ఆన్ చేయాలి. వైఫై మీద క్లిక్ చేయండి. వైఫై ఈ విధంగా ఆన్ అయిన తర్వాత దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి, అంటే కొద్దిసేపు నొక్కి పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ కోసం ఏ వైఫైలు అందుబాటులో ఉన్నాయో మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ 1+ వైఫైకి కనెక్ట్ అవ్వడానికి నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. మీరు ఈ వైఫైకు ఒక పాస్వర్డ్ను సెట్ చేసి ఉంటే అది పాస్వర్డ్ను ఇవ్వమని అడుగుతుంది. ఆ పాస్వర్డ్ను ఎంటర్ చేయడం ద్వారా మీరు ఈ వైఫైకి కనెక్ట్ అవ్వవచ్చు. ఇప్పుడు నేను పాస్వర్డ్ను ఎంటర్ చేస్తున్నాను. తరువాత ఇక్కడ ఉన్న కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు 1+ వైఫై కనెక్ట్ అయింది. ఇతరులు మీ ఇంటర్నెట్కు కనెక్ట్ కావడానికి మరొక మార్గం ఏమిటంటే మీరు పోర్టబుల్ హాట్స్పాట్ను ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న షేర్ QR కోడ్ మీద క్లిక్ చేస్తే ఇతరులు ఈ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మీ ఇంటర్నెట్కు కనెక్ట్ అవ్వవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిని వైఫై సిగ్నల్ అంటారు. దీనిలో ఉన్న ఈ గీతలు వైఫై సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని తెలియజేస్తాయి. అంటే ఇక్కడ గీతలు మొత్తం కనిపిస్తూ ఉంటే వైఫై సిగ్నల్ ఎక్కువగా ఉన్నట్టు, తక్కువ గీతలు కనిపిస్తూ ఉంటే సిగ్నల్ తక్కువగా ఉన్నట్టు.